everyone, welcome back to my channel. Well, నేను 2021 లో రికార్డ్ చేసే ఫస్ట్ వీడియో. సో నేను ఏం వీడియోస్ చేద్దాము అనుకున్నప్పుడు ఐ థాట్ ఇట్లా నన్ను బాగా అడిగిన వీడియోస్ లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేద్దాము అనుకుంటున్నాను. నేను ఈ బ్లాగ్ రికార్డ్ చేసే ఫ్యూ మినిట్స్ ముందు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒకరు ఇలా రీచ్ అయ్యి ఇట్లా మెసేజ్ చేశారు, సిస్ మీరు మీ వెడ్డింగ్ స్టోరీ ఆర్ లవ్ స్టోరీ ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు చేస్తారు అని చెప్పి. ఇంకా నాకు అనిపించింది ఓకే ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా లైక్ ఇన్స్టాగ్రామ్ ఆర్ నా కామెంట్స్ కింద కూడా, ఓకే చేద్దాము అనుకున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్లాగ్స్ లో నేనే ఎక్కువ మాట్లాడతా, సో ఈ రోజు అయితే భరత్ మాట్లాడతాడు. సో ఐ ట్రై మై బెస్ట్. నాకు యాక్చువల్లీ అయితే కొంచెం షై, ఇట్లా ఎస్పెషల్లీ ఇట్లా ఆబ్జెక్ట్స్ చూసి మాట్లాడటం అయితే అసలు రాదు. బట్ పాడన్ మీ అట్లా అనిపిస్తే. సో నేను యాక్చువల్లీ తిన్న సీనియర్. సో వీ మెట్ ఇన్ అండర్ గ్రాడ్ స్కూల్. నేను యాక్చువల్లీ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను అప్పుడే జాయిన్ అయింది. నేను ఒక 1.5 months వరకు నేనైతే కాలేజ్కి వెళ్ళలేదు. స్టార్ట్ అయినా ఒక 1.5 probably 2 months అనుకుంటా నేను అసలు కాలేజ్కి వెళ్ళలేదు. నేను ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ జస్ట్ లైక్ దట్, అంటే ఇంట్లోనే ఉన్నాను, నేనేం చేయలేదు ఇట్లా. బట్ అంతా నాకు చెప్తున్నారు అనమాట, కాలేజ్లో వీళ్ళు జాయిన్ అయ్యారు, ఇంతమంది వచ్చారు, స్ట్రెంత్ ఇంతమంది పే ఇంత అమౌంట్ పే చేశారంట, అట్లా ఇట్లా అని చెప్తున్నారు. లేదు, ఐ మీన్ వచ్చినప్పుడు చెప్తారు కదా ఇట్లా జాయిన్ కొత్త ఫ్రెషర్స్ జాయిన్ అయితే ఇట్లా ఇట్లా అని చెప్పి. సో నేను కాలేజ్కి వెళ్ళే టైంకి అందరూ వచ్చేసి నాకు చెప్తా ఉన్నారు, నువ్వు ఈ అమ్మాయితో మాట్లాడద్దు, నువ్వు ఈ అమ్మాయితో మాట్లాడద్దు, నువ్వు వీళ్ళని ర్యాగింగ్ చేయదని. ఓకే నేను ఎవరిని ర్యాగింగ్ చేయను, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా అనుకున్నా. అండ్ దెన్ చాలా రోజులు కూడా నేను అసలు ఇట్లా ఎవరిని పిలవలేదు, మాట్లాడలేదు, నా పని ఇట్లా చూసుకుంటా ఉండే. తర్వాత ఎప్పుడో ఒకసారి ఒక అమ్మాయితో మాట్లాడండి, తిన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే తిను వేరే వాళ్ళతో ఇట్లా మాట్లాడుతూ ఉంది ఆల్రెడీ. ర్యాగ్ చేస్తున్నారు ఎవరో చేస్తుంటే తను అయిపోయింది. నేను పిలిచినప్పుడు తను వచ్చినప్పుడు తను ఇద్దరితో మాట్లాడుతుంది. ఐ మీన్ నేనేం ర్యాగ్ చేయట్లేదు, ఇట్స్ మేబీ ఏమని చెప్పొచ్చు, ఇట్స్ మోర్ లైక్ ఏ హెల్దీ ఫ్లర్ట్ అనుకోవచ్చు. మీకు గుర్తుందా ఇట్లా ఏం మాట్లాడాము ఇట్లా? నన్ను ఏం అడిగాడు ఏంటి అంటే దుర్గా అంటే కనక దుర్గానా ఆ దుర్గానా ఏ దుర్గానా అన్నాడు. అంటే నేను అనుకున్నా ఇంత అవైలబిలిటీ మనిషి అని చెప్పి నన్ను ఇలా అంటున్నాడు అని చెప్పి. బికాస్ అప్పటి వరకు నన్ను ర్యాక్ చేసిన వాళ్ళంతా ఐ మీన్ అలా ఏం మాట్లాడలేదు. ఓకే జస్ట్ దుర్గా అని చెప్పేశాను. తర్వాత నా వాచ్ తీసుకున్నాడు. సో లెట్ మీ షేర్ దట్ ఇన్సిడెంట్ రైట్. సో ఫాస్ట్ ట్రాక్ కదా, ఫాస్ట్ ట్రాక్ వాచ్ పెట్టుకునేది అప్పట్లో. ఫాస్ట్ ట్రాక్ వాచ్ పెట్టుకున్నప్పుడు నేను క్యాజువల్గా తీసుకున్నాక తర్వాత క్లాస్ టైమింగ్స్ అయిపోయినా తను వెళ్ళిపోయింది, నేను మా క్లాస్లోకి వెళ్ళిపోయా. మొత్తం కాలేజ్ అయిపోయి ఇట్లా వెళ్ళిపోయే టైంకి నేను బయటకు వెళ్ళి చూసే టైంకి మా క్లాస్ బయట నుంచొని ఉంది వాచ్ కోసం. సార్ వాచ్ అనుకుంటుంది, ఓకే ఇస్తాను ఈ వాచ్. నేనేం చేసుకుంటా, అది లేడీస్ వాచే. సో నేను నా చేతికి పెట్టుకోలేను ఆర్ అమ్ముకోవాల్సిన అవసరము లేదు. నాకు మా ఇంట్లో డబ్బులు ఇస్తారు, నాకు కావాలంటే ఖర్చులకి, నాకు అవసరం లేదు నీ వాచ్, మీ ఫ్రెండ్స్కి ఇచ్చి పంపించేవాడిని, ఇట్లా నువ్వు వచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాను. నేను అప్పుడే కొనుక్కున్న వాచ్, ఐ మీన్ కాలేజ్ కోసమే కొనుక్కున్నా. స్టార్ట్ అయినప్పుడు నాకు మా మమ్మీ వాళ్ళు కొనిచ్చారు ఫాస్ట్ ట్రాక్ వాచ్. నేను అప్పుడే కొనుక్కున్నట్టున్నా ఫాస్ట్ ట్రాక్ కూడా వాచ్. నాకు చాలా ఇష్టము. నాకు తిను మార్నింగ్ తీసుకున్నాడు, నాకు అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది నా వాచ్ తీసేసుకుంటాడేమో, ఎవరికైనా ఇచ్చేస్తారేమో అట్లా అని చెప్పి. బికాస్ అంతకుముందు నేను ఒక సీనియర్ ట్రాక్ చేసి నా దగ్గర నుంచి సమ్ పెన్ ఏమో తీసుకున్నారు, వాళ్ళు నాకు మళ్ళీ వెనక్కి ఇవ్వలేదు. ఏమో ఎవరు తీసుకుని ఇవ్వరేమో అని చెప్పి. అది కూడా సరే అమ్మో నాకు చాలా అనిపించింది, చాలా టెన్షన్ అనిపించింది. నా వాచ్ తీసుకుంటే ఎలా మళ్ళీ ఒకవేళ కనపడకపోతే, మళ్ళీ కాలేజ్కి రాకపోతే, నేను చాలా మార్నింగ్ నుంచి 8 వరకు నేను సరిగ్గా క్లాసెస్ కూడా వెళ్ళలేదు అనుకుంటా. నాకు నా వాచ్ తీసుకున్నాకే కొంచెం మనశాంతి అనిపించింది. సో అది ఫస్ట్ మీట్. నేను అంతకు నుంచి ఎక్కువ ర్యాక్ కూడా చేయలేదు. నేను అంతకుముందు ఒకసారి ఎవరో ఒక అమ్మాయిని పాడమంటే ప్రాణం తీసినంత పని చేసింది. అందుకే నేను అట్లాంటి పనులు అయితే మళ్ళీ చేయలేదు అనమాట మైండ్లో పెట్టుకొని. బట్ తర్వాత ఒక 1.5-2 months నేను మాట్లాడలేదు, అసలు నేను పిలవలేదు. తను చూసినా ఇట్లా నవ్వి వెళ్ళిపోయేది, బట్ మాట్లాడుకోలేదు. తర్వాత ఎప్పుడో మళ్ళీ ఏదో ఇట్లానే సమ్ ఇష్యూ వచ్చి ఏదో మాట్లాడాల్సి వచ్చి మామూలుగా ఎట్లనే గొడవ, ఏదో చిన్న గొడవ, నాట్ ఎ మేజర్ వన్. నేను యూజువల్గా జోక్గానే తీసుకుంటా.
ఏదో కామెంట్ చేశారు అనేది సంథింగ్ లైక్ దట్, అట్లాంటిది ఏదో జరిగి మళ్ళీ మాట్లాడాక అప్పుడు ఇట్లా నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళం. గ్రాడ్యువల్గా వన్ ఫైన్ డే ఇట్లా క్లోజ్ అయ్యాక నేను ప్రపోజ్ చేశాను, తను యాక్సెప్ట్ చేసింది. లేటర్ ఆన్ మేము ఇట్లా అండర్ గ్రాడ్ అయిపోయాక మాస్టర్స్కి వచ్చాము. వి డిడ్ మాస్టర్స్ టుగెదర్. అంటే నేను ముందు వచ్చాను. తినకి యాక్చువల్లీ ఇట్లా ఆస్ట్రేలియా యూకే ప్లాన్స్ ఉండేవి. నేను యూఎస్ఏ వద్దాం అనుకున్నప్పుడు నేను చెప్పాను. సో ఎందుకు ఆస్ట్రేలియా యూకే, ఆస్ట్రేలియా ఆ టైంలో అసలు మంచిగా లేకుండా ఉండే అనమాట. ఇట్లా బాగుండలేదు ఆ టైంలో. అండ్ దెన్ యూకే కూడా వద్దు అంటే ఇన్సైడ్ నేనేమనుకున్నా అంటే, నేను యూఎస్ఏ వెళ్తే నువ్వు వేరే కంట్రీస్ ఎట్లా వెళ్తావు, నువ్వు కూడా యూఎస్ఏకే రా అని నాకు ఉండేది. సో నేను అట్లనే బ్రెయిన్ వాష్ చేశా సాఫ్ట్గా. తన బ్రెయిన్ వాష్ నేను అనుకునేదాన్ని. నాకు అలా చెప్పినప్పుడు అంతా ఓ మై గాడ్, ఈ సీనియర్ ఎంత మంచోడు, అసలు నాకు ఎంత మంచి గైడ్ చేస్తున్నాడు అని చెప్పి. బట్ ఓకే, టర్న్ అవుట్ గుడ్. నాకు ఏమి పరగపడలేదు దానివల్ల. సో తను వచ్చింది, ఇద్దరం మాస్టర్స్ చేసాం. అండ్ దెన్ వీ రియల్లీ హ్యాడ్ లైక్ మాస్టర్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉండేదంటే యూనివర్సిటీ డామ్స్లో ఉన్నాం మేము. సో మేము 5th ఫ్లోర్లో ఉండేవాళ్ళం. నేను ఇట్లా మా ఫ్రెండ్స్ ఇట్లా వేరు విష్ణు వాళ్ళు ఉండేవాళ్ళు. కింద ఫ్లోర్లో వీళ్ళు ఉండేవాళ్ళు, టిన్ను, అశ్లేష, దీప్తి, శామ్, మధుమిత. నేను అశ్లేష, దీప్తి కామన్. ఇంకా ఇట్లా వీళ్ళు కొంచెం ఇట్లా ముందు గ్రాడ్ అయిపోయిన వాళ్ళు, తర్వాత మా జూనియర్స్ సీనియర్స్ అట్లా. సో బట్ వీ రియల్లీ హ్యాడ్ వెరీ ఫన్ అండ్ అమేజింగ్ టైమ్ ఆ టైంలో. అండ్ దెన్ వీ రియల్లీ మేడ్ గుడ్ ఫ్రెండ్స్. ఐ కెన్ ఇట్లా ఫ్రెండ్స్ అనే కన్నా మోర్ లైక్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. సో మాస్టర్స్ అయిపోయింది. మాస్టర్స్ అయిపోయాక వి వర్క్ టుగెదర్. అది వెరీ ఫార్చునేట్ అనుకోవాలి. వి డిడ్ నాట్ ప్లాన్ ఎనీథింగ్. అసలు అనుకోలేదు. అక్కడ కూడా ఫస్ట్ భరత్ కి జాబ్ వచ్చింది, దాని తర్వాత ఫ్యూ వీక్స్ మంత్ కి నాకు జాబ్ వచ్చింది. తినకు జాబ్ వచ్చింది. సో వి వర్క్ ఫర్ ఎ సేమ్ ఆర్గనైజేషన్ couple of years. Pregnancy work. తిను వర్క్ చేసింది అక్కడ. అండ్ దెన్ షీ టుక్ ఎ బ్రేక్. కమింగ్ బ్యాక్ అగైన్ మేము మాస్టర్స్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఇంట్లో మేము చెప్పామన్నమాట, ఇద్దరు ఇళ్ళలో చెప్పాము. మా ఇంట్లో ఏంటంటే ఐఎమ్ ఎన్ యంగర్, మా అక్కది లవ్ మ్యారేజ్. సో బీయింగ్ ఎన్ యంగర్ ఎట్ హోమ్ ఐ టుక్ దట్ ప్రివిలేజ్. హర్డిల్స్ అన్ని మా అక్కతోనే అయిపోయాయి. తిను షీఈ్ అన్ ఎల్డర్ ఎట్ హోమ్. మా ఇంట్లో కూడా అంతే. చెప్పిన వెంటనే వెరీ గుడ్ జాబ్, నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పి ఎవరిలో ఒప్పుకోరు కదా. సేమ్ మా మమ్మీ అప్పుడు చెల్లి కూల్ మామ్ అనుకునేదాన్ని. మా అమ్మ అసలు యాక్చువల్గా ఎలా రియాక్ట్ అవుతుందని నేను అప్పుడే చూసాను మా మమ్మీని. సో నాకు చాలా భయం వేసింది మా అమ్మ రియాక్ట్ అయిన దానికి. అండ్ ఇట్లా ఒక ఫ్యూ డేస్ ఆ డిస్కషన్స్ అన్ని జరిగి అది అంట. నేను చెప్పిన వెంటనే కాదు, అలా అని చెప్పి కొన్ని ఇయర్స్ తర్వాత, మంత్స్ తర్వాత కూడా కాదు, అన్ని ఒక ఫ్యూ వీక్స్ లోనే అయిపోయాయి. మేము చెప్పడము, ఒప్పుకోవడము, తర్వాత వీళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడము. బట్ ఆ ఫ్యూ వీక్స్, ఒక 1 వీక్ అట్లా మాత్రము ఎలా అంటే ఏదో ఒక విధమైన ఆక్వర్డ్ సైలెన్స్ అయితే ఉండేది మా ఇంట్లో నుంచి చెప్పాక. బికాస్ నాకు, మా తమ్ముడికి, నాకు బ్యాక్ ఎండ్ లో మా చెల్లి, మా పెద్ద తమ్ముడు ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు. నాకు మా చిన్న తమ్ముడికి కొంచెం ఆక్వర్డ్ సైలెన్స్ ఉండేది. బట్ అది కూడా ఇట్స్ ఆల్ బ్రదర్ పొసెసివ్నెస్ అంతే, అంతకు మించి ఏం లేదు. బట్ మెల్లగా ఒప్పేసుకున్నారు. అండ్ ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళకి భరత్ చాలా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళకి నాతో మాట్లాడడం తక్కువ ఉంటదేమో, ఐషన్ చూసుకుంటారు. తర్వాత వాళ్ళ ఇట్లా ఉంటారు కదా గైస్ చిట్ చాట్ మొత్తం మంచిగా హ్యాపీగా చేసుకుంటారు. పొసెసివ్నెస్ గురించి చెప్పింది కాబట్టి వన్ ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. వీళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్ళాం. రెస్టారెంట్కి వెళ్తే ఇట్లా ఆల్రెడీ మ్యాచ్ ఇట్లా ఫిక్స్ అయింది కాబట్టి ఇట్లా కూర్చోమంటారు కదా, పక్కన కూర్చోమన్నప్పుడు తిను నా దగ్గరికి వచ్చి కూర్చోవాలనుకునే టైంలో వాడు ఫాస్ట్ గా ఉరుక్కుంటూ వచ్చి ప్రాబ్లీ అయితే వాడైతే వచ్చి మా ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. బేసిక్ మా ఇద్దరిని కూర్చోలే కూడా. వాడు వచ్చి కూర్చొని నవ్వుతున్నాడు. నాకు ఆ ఇన్సిడెంట్ అయితే స్టిల్ నాకు ఆ ఇన్సిడెంట్ అయితే ఇంకా కళ్ళ ముందే ఉంది. బట్ మేము నవ్వుకున్నాం. కిడ్డిష్ థింగ్ అని చెప్పి. అంతే కదా, వాళ్ళ అక్క ఎవరో వస్తున్నారు, ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆ పొసెసివ్నెస్ వచ్చేసింది వాడి ఫేస్ లో మంచిగా. అండ్ సేమ్ థింగ్, అంత పొసెసివ్నెస్ ఉన్నవాడు ఇట్లా పెళ్లి అవుతున్న టైంలో
వాడు బ్రేక్అవుట్ అయిపోయి ఏం చేశాడు. వాడు చాలా సెన్సిటివ్, అసలు చూడనీకి అలా ఉండడు కానీ బాగా సెన్సిటివ్. మేము ఆ రెస్టారెంట్ లో ఉన్నప్పుడే ఇంకో ఇన్సిడెంట్, వన్ ఆఫ్ అవర్ కాలేజ్ మేట్ తను ఇట్లా మమ్మల్ని చూసి ఇట్లా ఇంట్లో ఒప్పేసుకున్నారు ఓకే అది ఇది అని చెప్పి తను మరి ఆల్రెడీ అప్పటికి వాట్సాప్ లేదనుకుంటా, ఫేస్బుక్ మెసేజెస్ అప్పుడే అనుకుంటా వాట్సాప్ లేదు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ మెసేజెస్ చేసుకున్నట్టుంది అందరికి టక్ టక్ టక్. మేము ఇంటికి వెళ్ళి ఇట్లా బ్యాక్ ఫోన్స్ చూసుకునేసరికి అప్పటికి కొన్ని మిస్ కాల్స్ అండ్ మెసేజెస్ ఉన్నాయి, ఏ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే వరకు అయితే నా ఫోన్ నిండా మెసేజెస్ ఉన్నాయి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి. యా వాట్ ఎవర్ తను చేసింది గుడ్ థింగ్, నేను అందరికి చెప్పగలను చెప్పేసింది. వాట్ యూ సెడ్ వాస్ ఫ్యాక్ట్. మేము ఇక్కడ బ్యాక్ యూఎస్ఏకి వచ్చి ఇట్లా కాలేజ్లోకి వచ్చేసరికి కూడా కొంతమంది చెప్పారు, ఇట్లా కామన్ ఫ్రెండ్స్ నుంచి కూడా అట్లా తెలిసిపోయింది అందరికి. సో ఇంకొకటి ఏంటి అంటే both the families agreed, so వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. I know it's tough for them probably from the side, but both of them are open minded and they understood and they accepted. And వాళ్ళు యాక్సెప్ట్ చేయకుంటే మాత్రం ఇంత మంచిగా డెఫినెట్గా అయి ఉండేది కాదు. బట్ ఒప్పుకున్నాక ఇంట్లో ఐ థింక్ we took almost 3 years to get married. ఇట్లా we did not ఇట్లా ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి ఇట్లా ఏం చేయలేదు. ఏ థింగ్స్ మేము రష్ చేసుకోలేదు, అన్ని ఇట్లా ఒక ఫ్లోలో అయిపోయాయి. ఫాస్ట్ గా ఒప్పేసుకొని ఫాస్ట్ గా పెళ్ళి అట్లా కాదు. సో వి టుక్ అవర్ టైం. మేము గోల్స్ సెట్ చేసుకున్నాం, రియలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకున్నాం. వి వర్ నెవర్ ఇన్ ఎ ఫ్యాంటసీ వరల్డ్. యా సో ఇట్లా ఫ్యాంటసీ వరల్డ్ చెప్పాడు కాబట్టి భరత్. అండ్ సేమ్ థింగ్ తను నాకు అండర్ గ్రాడ్ నుంచి తెలుసు కాబట్టి, అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్. అండర్ గ్రాడ్ లోని తను స్టూడెంటే నేను స్టూడెంటే, ఏదో ఇట్లా నాకు ఈ గిఫ్ట్స్ తెచ్చేయాలి ఇచ్చేయాలి అని చెప్పి. అండ్ ఈవెన్ తను కూడా ఎప్పుడు ఇట్లా ఇంట్లో మనీ ఖర్చు పెట్టి భరత్ ఇవ్వలేదు అండ్ ఆ పని నేను చేయలేదు. సో మా ఎర్నింగ్స్ మాకు స్టార్ట్ అయ్యాక అప్పుడు మేము ఇట్లా గిఫ్ట్స్ ఇచ్చుకోవడము అవన్నీ స్టార్ట్ చేసాం. యా సో దట్స్ వన్ థింగ్. మేము ఎప్పుడు ఇద్దరమైనా ఇంట్లో నుంచి డబ్బులు తీసైతే ఇట్లా 1000 ఖర్చు పెట్టి అట్లయితే గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోలేదు ఎప్పుడు. సో ఇట్లా నేను ఎర్న్ చేయటం స్టార్ట్ చేశాకే నేను ప్రాపర్ గిఫ్ట్ తనకి ఇచ్చాను. తన ఎర్నింగ్స్ తోటే తను నాకు ఇచ్చింది. ఆఫ్ కోర్స్ లేటర్ ఆన్ నా ఇప్పుడంతా నా క్రెడిట్ కార్డ్ నాకు చెప్పకుండా వెళ్ళేసాను ఉంటుంది. There is no నీ క్రెడిట్ కార్డ్ నా క్రెడిట్ కార్డ్, మా ఇంట్లో ఒక క్రెడిట్ కార్డ్. అండ్ సేమ్ థింగ్ బిఫోర్ కూడా నేను జాబ్ చేస్తున్నప్పుడు అయినా చదివినప్పుడు అయినా మాకు అలా లేదు ఇద్దరికి, ఇది నీ మనీ నువ్వు ఇలా ఖర్చు పెట్టాలి, ఇది నా మనీ అని చెప్పి. సో ఆల్ టుగెదర్ ఇద్దరం కలిసి ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యాయి ఏంటి అని చెప్పి అన్నీ చూసుకుంటాం. అసలు కొన్ని నాకు తెలిసి నేను చేసే ఒక పని నా శాలరీ వచ్చాక రెంట్ పే చేయడం, అదైతే ఏది చేయను. లైక్ నా బిల్స్ కానీ నేను ఏదైనా పే చేయాల్సిన ఉన్నా అవన్నీ కూడా భరతే చేసేస్తాడు. అది అంతా అసలు అటు సైడ్ నేను వెళ్ళను. ఓన్లీ థింగ్ అయితే నేను నాకు ఫస్ట్ రెంట్ పే చేసేయాలి, లేకపోతే నాకు ఒక విధమైన టెన్షన్ లాగా వచ్చేస్తుంది. బికాస్ వీ హ్యావ్ టు పే రెంట్ ఆన్ ఎవ్రీ మంత్ 26th. నేను ఫస్ట్ ఇయర్ రెంట్ పే చేస్తాను, మా ఇద్దరికి అక్కడ ఉంటుంది ఎందుకు 26th వరకు ఆగవు అని చెప్పి. నేనేమో ఎందుకు ఆల్రెడీ పే చేయొచ్చు కదా అని చెప్పి అదొక్కటే మాకు ఎవ్రీ మంత్ వచ్చే థింగ్. దట్స్ ద ఫన్నీ సైడ్. బట్ ఇంకొకటి ఏంటి అంటే షేర్ చేసుకోవటం, కొంతమంది ఇట్లా అనుకుంటారు మేము కొట్టుకోము అది ఇది అని. ఇట్లా ఏం లేదు, బాగా కొట్టుకుంటాం బట్ ఎవ్రీ సింగిల్ డే ఇట్లా చిన్న వాటికైతే డెఫినెట్లీ అసలు రావు. యాక్చువల్లీ పెద్దవి రావు మాకు అసలు. చిన్నవి వెరీ మైనర్ సిల్లీ థింగ్స్ దగ్గరే గొడవ వస్తుంది, పెద్దవి ఏం లేవు. సో పెద్దవి కొట్టుకొని ఎప్పుడు అసలు పెద్ద గొడవలు అవ్వలేదు మా ఇద్దరికి. ఆ చిన్నవి కూడా ఒక 3 months ఒకసారో ఎప్పుడో ఒకసారి వచ్చేస్తుంది అండ్ చాలా బాగా కొట్టుకుంటాము. అందరి ఇళ్లలో ఉండేది. లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనే వెళ్ళి సారీ చెప్తా, ఒకవేళ తను తప్పు చేసినా కానీ నేనే వెళ్ళి సారీ చెప్తా. దట్ సాటిస్ఫైస్ హర్. సో అందుకే నాకు అట్లా ఈగో అది ఏం లేదు. ఓకే సో అది ప్రాబబ్లీ అందరు అమ్మాయిలు అట్లే ఉంటారు అనుకుంటా నేనైతే. సో యూ కెన్ టేక్ ఇట్ యాస్ ఎ టిప్. హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్. సో తప్పు మీద ఉన్నా కాకపోయినా వెళ్ళి సారీ చెప్పేయండి, అయిపోతుంది.
మా మ్యారేజ్ వచ్చేసి ఇట్లా మేము ఇద్దరం ఒకే దగ్గర ఆఫీస్లో జాబ్ చేస్తున్నప్పుడు అయ్యింది. మా కొలీగ్స్ అందరికీ చాలా మందికి తెలుసు, బట్ మా మేనేజ్మెంట్కి తెలియదు. ఐ మీన్ వి డి నాట్ ఫైట్, బట్ ప్రాబబ్లీ మా బిహేవియర్ వల్ల వాళ్ళకి అర్థం కాలేదు అనుకుంటా. దట్స్ హౌ వీఆర్. బట్ చెప్పినప్పుడు కొంతమంది షాక్ అయ్యారు, కొంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ లీవ్ అయితే ఇచ్చారు. లీవ్ అయితే ఇచ్చారు ఇద్దరికి 60 days. అండ్ భరత్ వాళ్ళ మేనేజర్ అయితే చాలా సూపర్ హ్యాపీగా ఫీల్ అయిపోయి వెంటనే నేను ఏదో మీటింగ్ లో ఉన్నాను వచ్చేసి నా డెస్క్ దగ్గరికి వచ్చి కంగ్రాచులేట్ చేసేసి మంచిగా అనిపించింది. అసలు మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో వాళ్ళ మేనేజర్ ఫేస్ లో నాకు అంత హ్యాపీనెస్ కనిపించింది. మంచిగా అనిపించింది. వాళ్ళు మంచిగా లీవ్ ఇచ్చేసారు. మేము ట్రావెల్ చేసాము. అక్కడ నాకు ఇట్లా ఇండియాకి వస్తుండగానే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మా ఇద్దరు తమ్ముడు వాళ్ళు వచ్చి ఇట్లా సర్ప్రైజ్ చేశారు. ఇట్లా మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్నాము, ఒక పిల్లర్ దగ్గర ఇద్దరు నిల్చొని చూసి నవ్వుతున్నారంట. నేను అసలు చూడలేదు కూడా. భరత్ వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు భరత్ చూస్తున్నారు. ఇంకొంచెం దగ్గరికి వచ్చినప్పుడు గట్టిగా వచ్చేసి ఇట్లా పట్టుకున్నారు అక్క అని చెప్పి. నేను చాలా షాక్ అయిపోయా. 3 years ఇక్కడ నేను ఫేస్ టైం చేస్తుంటా కానీ డైరెక్ట్ గా చూడలేను కదా. 3 years తర్వాత నేను చూసినప్పుడు నాకు అదే గ్యాప్. నేను యూజువల్ గా ఎవ్రీ ఇయర్ వన్స్ కంపల్సరీ వెళ్తాను. నాకు అప్పుడే గ్యాప్ వచ్చింది. ఒక 3 years వెళ్ళలేదు నేను ఇండియాకి. నాకు చూడగానే వాళ్ళు ఇట్లా పెద్దగా అయిపోయినట్టు అనిపించారు. నేను ఫస్ట్ మా తమ్ముడు వాళ్ళు ఇద్దరిని అడిగింది, ఏంటి మీ ఇద్దరు ఎంత పెద్దగా అయిపోయారు అని. చాలా పెద్దగా అయిపోయారండి మీ ఇద్దరు అని చెప్పి. ఇంకా తర్వాత వెళ్ళి వాళ్ళని నేను తీసుకెళ్ళి మంచిగా ఇట్లా మేమందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి, వాళ్ళు మళ్ళీ వేరే టర్మినల్, వాళ్ళు వేరే ఎయిర్లైన్స్ లో వచ్చాను, నేను వేరే ఎయిర్లైన్స్ లో వచ్చాను. సో వాళ్ళని పంపించి తర్వాత నేను నా ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. నాకన్నా ముందు వాళ్ళే ల్యాండ్ అయ్యారు. నాకు కొంచెం లే ఓవర్ ఎక్కువ ఉండే. అండ్ నేను ఇంకా ఇంటికి వెళ్ళే టైంకి మంచిగా మీ వాళ్ళు బాగా రిసీవ్ చేసేసుకొని, నేను అప్పుడు మా ఇంటికి కూడా ఫస్ట్ టైం ఆల్రెడీ హౌస్ వార్మింగ్ కూడా అయిపోయింది, నేను వెళ్ళలేదు. నేను అదే ఫస్ట్ టైం వెళ్ళి నేను మొత్తం గబగబా ఇల్లంతా చూస్తున్నా, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది ఉంది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. దారిలో వెళ్ళేటప్పుడు ఇదా మన ఇల్లు, ఇదా మన ఇల్లు అని చెప్పి. తర్వాత అక్కడికి ఇంకా వెళ్ళాక నాకు మా మమ్మీ వాళ్ళు సర్ప్రైజ్ చేశారు. అంతకు ముందే వాళ్ళు నాకు ఒక జ్యువెలరీ ఐటమ్ తీసుకొచ్చి పెట్టేసి ఇట్లా ఇంట్లోకి వచ్చినప్పుడు ఇట్లా సర్ప్రైజ్ గా ఇచ్చారు. అదంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు బ్యాక్ వెళ్ళి అనుకున్నా కూడా ఇట్లనే కళ్ళు మూసుకున్నా నాకు ఇట్లా ఆ మెమరీస్ అన్ని ఇలా వెళ్ళిపోతాయి. నాకు అదంతా కూడా చాలా మంచి టైం అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు నా వెడ్డింగ్ మాత్రం ఇట్లా అంతా ఇట్లా ఫెయిరీ టైల్ వెడ్డింగ్ లాగా అనిపిస్తుంది. నేను ఏది అడిగినా కూడా నాకు ఇలా కావాలి అని చెప్పి నేను అడిగిన దానికి ఒక 100% ఎక్కువే మా మమ్మీ వీళ్ళు అంతా అరేంజ్ చేసి పెట్టారు. మోర్ ఓవర్ నేను ఇక్కడ నుంచి వెళ్ళే వరకే ఆల్మోస్ట్ మా వెడ్డింగ్ అంతా అయిపోయింది. వాళ్ళు వెడ్డింగ్ ప్లాన్ అన్ని హైర్ చేసేసుకున్నారు, అన్ని పెట్టేసుకున్నారు, అన్ని చేసేసారు, శారీస్ తీసేసుకున్నారు, బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిపోయాయి. జ్యువెలరీ ఒక్కటి నేను వెళ్ళి మా మమ్మీ ఆల్రెడీ షాప్ అవన్నీ తీసి పెట్టింది, నేను జస్ట్ ఫైనలైజ్ చేసుకొని నాకు కావాల్సినవి పిక్ చేసుకున్నాను. అదంతా చాలా మంచి థింగ్. నాకు ఇట్లా అనుకుంటే నాకైతే ఇప్పుడు వరకైతే నాకు ఏ రిగ్రెట్స్ లేవు. బ్యాక్ వెళ్ళి అనుకున్నా, నీకేమైనా ఉన్నాయా? రిగ్రెట్స్ అయితే ఏం లేవు. సో నిన్న క్వశ్చన్ అడుగుతా, నీకు త్రూ అవుట్ ద ప్రాసెస్ నీకు ఏదైనా ఇన్సిడెంట్ బాగా గుర్తుంటుందా? ఎందుకు మంచిగా ఉంది. ఫన్నీది ఏదైనా షేర్ చేయండి. నా అండర్గ్రాడ్లో భరత్తో నేను కాల్ మాట్లాడుతున్నాను. మా మమ్మీ ఫోన్ చేసింది, నేను చూసుకోలేదు అనుకుంటా. సో మా మమ్మీకి ఎంగేజ్ వచ్చింది. ఎంగేజ్ వచ్చాక ఫోన్ పెట్టేశాక నాకు మిస్డ్ కాల్ కనిపిస్తుంది. మా అమ్మకి ఫోన్ చేస్తా, అమ్మ కాల్ చేసాము అంటే, ఏంటమ్మా ఎంగేజ్ వస్తుంది అంటే, నేను సాంగ్స్ వింటున్నా అందుకే ఎంగేజ్ వచ్చింది అని చెప్తా. మా అమ్మకి తెలుసు నేను చెప్పింది అబద్ధం అని చెప్పి. బట్ మా మమ్మీ ఆ సిచ్యువేషన్ ఎంత మంచిగా హ్యాండిల్ చేసిందంటే, నేను హాస్టల్లో ఉన్నాను. సో నన్ను అట్లా ఎంబారెస్ చేయలేదు మా మమ్మీ. అట్లా ఫోన్లో అడిగేసి నువ్వు అబద్ధం చెప్పావా, ఇచ్చేసావా అని చెప్పి. నేను ఇంటికి వెళ్ళాక కూడా మా అమ్మ ఒక టైం తీసుకొని నేనొక్కదాన్ని ఉన్నప్పుడు మా మమ్మీ నన్ను అది కూడా ఎలా అంటే ఫోన్ పాటలు వింటే ఎంగేజ్ రాదు కదా అలా అడిగింది. నాకు అనిపించింది మేబీ నేనైనా ఫ్యూచర్లో మా అమ్మంతా మంచిగా నేను ట్రీట్ చేస్తానా. ఐ మీన్ నేనంత తొందరగా పొట్టలో దాచుకొని అలా చేయలేను. నాకు అనిపించింది ఓకే మేబీ పిల్లల్ని అన్నీ మనం ఇట్లా డైరెక్ట్ గా అడిగేస్తున్నాము చేసేస్తున్నాము అని కాకుండా ఇలా అడగాలేమో ఇలా చేయాలేమో అనిపించింది. దట్ వన్ థింగ్ నేను ఎప్పుడు అఫ్కోర్స్ అది ఫన్నీ ఇన్సిడెంటే. ఇప్పుడు నేను ఆలోచిస్తే మా మమ్మీ ఇట్లా కదా అసలు అడిగింది, ఇలా నేను కూడా చేయలేనేమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది.
పర్ఫెక్ట్ కపుల్, నేను పర్ఫెక్ట్ కపులా కాదా. సో ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ ఇట్లాంటి టర్మ్ నాకు చాలా అర్థం కాదనమాట, అసలు అట్లాంటి టర్మ్ ఉంటుందా అని చెప్పి. బికాస్ ఎవ్రీ కపుల్, ప్రతి ఒక్కళ్ళు కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సేమ్ లైక్ అండ్ కమింగ్ టు ఇట్లా టేస్ట్ అవన్నీ వచ్చేసి నాకు కంప్లీట్ కాంట్రాడిక్ట్, లైక్ అసలు కంప్లీట్ ఆపోజిట్. ఫుడ్ ఏదైనా కూడా ఎవ్రీథింగ్ నేను ఆలోచించే విధానం కొంచెం ఇట్లా డిఫరెంట్ గా ఉంటది. సో నాకు హ్యూమర్ ఎక్కువ ఉంటది, తనకు తక్కువ ఉంటది, బట్ షీ డజంట్ లైక్ దట్ హ్యూమర్. ఫుడ్ టేస్ట్ అయినా, కలర్, ఎనీథింగ్ లైక్ చాలా చాలా సిమిలర్ ఉంటాయి ఇద్దరము. కొన్ని కలుస్తాయి కావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ చాలా అయితే డిఫరెన్సెస్ ఉంటాయి ఎక్కువ. సో ఇట్లా వే చేస్తే ఎక్కువ అయితే మాకు కలవవు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. మేమిద్దరం ఇద్దరికి లిబర్టీ ఇచ్చుకున్నాం. సో మేమేం సాక్రిఫైసెస్ చేయలేదు ఒకరి కోసం ఒకటి, ఏది కాంప్రమైజెస్ అవ్వలేదు. పెద్ద కాంప్రమైజెస్ కూడా అట్లా నేను నీకోసం ఇది కాంప్రమైజ్ అయ్యాను, తను నా కోసం ఇది కాంప్రమైజ్ అయ్యాడు, అలా ఏం లేదు. వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. మాకు ఇద్దరికి ఏమనిపించిందో, భరత్ కి నా గురించి అనిపించింది చెప్పే లిబర్టీ నా దగ్గర ఉంది, సేమ్ థింగ్ తన దగ్గర నాకు అది ఉంది. అండ్ అసలు నాకు భరత్ దగ్గర ఫిల్టర్స్ ఉండవు. నాకు ఎంత పెద్ద థింగ్ అయినా నేను తనకి చెప్పేస్తాను. నాకు ఆ ఫ్రీడమ్ అయితే భరత్ దగ్గర ఉంది. సో నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏది అయినా కూడా నేను ఐ కెన్ ఫ్రీలీ టాక్ టు హిమ్. అంతేగాని నాకు అట్లా అది ఏమి ఉండదు తిన దగ్గర. ఆ వన్ థింగ్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా మంది చెప్పేవాళ్ళు నా ఫ్రెండ్స్, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ డిఫరెన్సెస్ వస్తాయి అట్లా అని చెప్పి. నాకైతే ఏం లేవు. బిఫోర్ మ్యారేజ్ ఎలాగా ఉందో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు సేమ్ అలాగే ఉంది. అండ్ మోస్ట్లీ నాకు ఎక్కడ చెప్పేవాళ్ళు అంటే, తిను నాకు అన్నిటికీ కంపెనీ వచ్చేవాడు. లైక్ నేను సలూన్ కి వెళ్ళినా, స్పా కి వెళ్ళినా, ఏదైనా కూడా మంచిగా తీసుకెళ్ళేవాడు. అఫ్ కోర్స్ తిను హెయిర్ కట్ కి వెళ్ళినా నేను కంపెనీ వెళ్ళేదాన్ని. ఇప్పుడు కూడా సేమ్ థింగ్. బిఫోర్ ఐషూ వరకు మేమిద్దరం అలాగే ఉండేవాళ్ళం. అండ్ మాకు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అది అలవాటు అయిపోయింది. మాకేమి అదొక, లేకపోతే తినుకు ఒక పనిలాగా నాకు ఒక పనిలాగా అలా ఏమి ఉంటుంది. వీ ఎంజాయ్ ఈచ్ అదర్స్ కంపెనీ మేము. సో మాకు అదేమీ మారలేదు. తర్వాత నుంచి మొత్తం కోవిడే ఉంది కాబట్టి అసలు భరత్ హెయిర్ కట్ కి వెళ్ళలేదు, నేను హెయిర్ కట్ కి వెళ్ళలేదు, స్పాకి వెళ్ళలేదు. ఇంకెప్పుడు ఐషూ ఎడిషన్ అయింది కాబట్టి భరత్ వెళ్ళినప్పుడు నేను ఐషూ వెళ్తాము, నేను వెళ్ళినప్పుడు భరత్ ఐషూ వస్తారు. సో పెద్ద చేంజెస్ అయితే మాకు ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇట్స్ నాట్ ఫర్ ది కెమెరా. నిజంగా అయితే మా లైఫ్ లో నిజంగా అసలు కాంప్రమైజెస్ అట్లా ఏమీ లేవు. వి బోత్ ఆర్ వెరీ డ్రామా ఫ్రీ పీపుల్. మేము అంత డ్రామా తట్టుకోలేము. చుట్టుపక్కల జరుగుతున్నా అట్లా మా వల్ల కాదు. సో మోస్ట్లీ మేము అంత డ్రామా అయితే మా లైఫ్ లో క్యారీ చేయము. ఇక్కడికక్కడ ఆపేస్తాం. ఫస్ట్ అట్లాంటి స్టార్ట్ అవ్వగానే అక్కడ కట్ చేసేసి ఆపేస్తాం. వి నాట్ హోల్డ్ ఇట్ అండ్ దెన్ క్యారీ ఫార్వర్డ్. ఎనీ ఎక్స్టర్నల్ ఇట్లా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయితే ఏది మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా రిలేషన్ మీద అయితే ఏది పడదు. ఎవరు ఏది చెప్పినా బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా వింటాము. అది వచ్చి మళ్ళీ మేమైతే మాట్లాడుకుంటాము. సో మోర్ దాన్ ఇట్లా నాకు భరత్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ లాగా. నేను ఏదైనా చెప్పాలి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఉందా కాదా? నేను మోర్ దాన్ ఎ బెస్ట్ ఫ్రెండ్. ఓకే ఓకే, satisfied. So I think we pretty much covered everything, right? Yeah. So yeah, thank you for asking this, because we went back and then recalled all these memories. Because I mean, good or bad, memories are always fun. Itla malli recall chesukotam, itla undergrad nunchi masters, my friends, we really had fun there. కలిసి జాబ్ చేసాము. నౌ ఐషూ, ఇట్స్ అ లాంగ్ జర్నీ బట్ almost a decade, yeah, but sort of fun. Yeah, but nothing changed between us. Right, yeah, a fun filled journey. I think with that we can conclude this. And we have to say I have to say this thanks to Ramya. నేను చెప్పా కదా బ్లాగ్ చేసే ముందు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది అని చెప్పి. తను నన్ను ఆల్మోస్ట్ చాలా సార్లు
అడిగింది ఎప్పుడు చేస్తావు sis అని చెప్పి నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఇలా నా వెడ్డింగ్ స్టోరీ ఆర్ నా మ్యారేజ్ స్టోరీ ఎలా ఎలా చేయాలి నేను అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి బట్ భరత్ నన్ను బాగా సపోర్ట్ చేశాను ఈరోజు. థ్యాంక్స్ భరత్. హోప్ఫుల్లీ మీకు బోర్ కొట్టలేదు అనుకుంటాను నేనైతే. Yeah, that's all from my today's video, and don't forget to subscribe, like and share, and also don't forget to hit the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye.